కొత్త హీరోయిన్లో ఏడాది ఆల్మోస్ట్ అందరికీ పంచిపడింది. సాక్షి వైద్య అండ్ కో సోసోగా కవ్విస్తే కృతి సనన్, నివేదా పేత్రాజ్ అడ్రస్ లేకుండా పోయారు. మెగా ఆకాష్, అను ఇమాన్యుయల్ ఈ ఏడాది దాడి చేసిన సంగతే తెలియనంతగా సీన్ రివర్స్ అయింది. అంతగా పంచిపడింది. సాక్షి వైద్య ఈ ఏడాది హీరోయిన్ గా టాలీవుడ్ లో కొత్తగా మెరిసింది. కానీ ఏం లాభం? గ్లామరస్ హీరోయిన్ గా పేరైతే వచ్చింది కానీ హిట్లు రాలేదు, కొత్త ఆఫర్లు అందలేదు. అఖిల్ తో కలిసి ఏజెంట్ అంటూ 80 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ చేస్తే అది డిజాస్టర్ అని తేలింది. తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గాంధీవధార అర్జున మూవీ చేస్తే అక్కడ పంచిపడింది. 2 ఫ్లాప్లతో తను ఢీలా పడిపోయింది. కృతి సనన్ టాలీవుడ్ కి కొత్త కాదు. నేనొకడినే, దోచేతో ఇక్కడ ఆల్రెడీ మెరిసింది. కానీ ఆదిపురుష్ అంటూ బైలింగ్వల్ మూవీ చేస్తే మాత్రం పంచిపడింది. సీతగా తన ఫేట్ మారుతుందనుకుంటే సీనే రివర్స్ అయింది. శ్రీలీల ఈ ఏడాది లక్కీ లేడీ, ఐరన్ లెగ్ ఇలా 2 పేర్లు సొంతం చేసుకుంది. ధమాకా హిట్ తో పాటు ఆఫర్లు అందుకున్న లేడీగా ఫోకస్ అయిన తను 3 ఫ్లాప్లతో ఐరన్ లెగ్ గా కూడా ఫోకస్ అయింది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఇలా 3 ఫ్లాపులు పట్టంతో ఈ ఏడాది తన సీనే రివర్స్ అయింది. అను ఇమాన్యుయల్, మెగా ఆకాష్ ఈ ఇద్దరు రవితేజ మూవీతో ఈ ఏడాది మీదే దాడి చేశారు. కానీ రావణాసుర దారి తప్పాడు. ఈ ఇద్దరు హీరోయిన్ల అడ్రస్ గల్లంతయ్యేలా చేశాడు.